ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కాసేపట్లో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అమరావతి క్వాంటం వ్యాలీ భవన శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలేంటి? గౌతమ్, మరి కాసేపట్లోనే రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టేలాగా క్వాంటం వ్యాలీకి సంబంధించిన శంకుస్థాపన ముఖ్యమంత్రి జితేంద్ర సింగ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రధానంగా భారతదేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏదైతే ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ఈ క్వాంటం వ్యాలీ అనేది రూపొందించారు. దీని ద్వారా భారతదేశం క్వాంటం వ్యాలీకి నాయకత్వం వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా దక్కుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదైతే తుళ్లూరు మండలంలోని ఉద్దండ్రాయని గ్రామంలో ఈ భవన నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాలు అనేది కేటాయించింది. అలాగే అమరావతిలో రూపుదిద్దుకుంటున్న ఈ క్వాంటం వ్యాలీ రాష్ట్రానికి దేశానికి ఒక మైలురాయిగా నిలవనుందని చెప్పి అంచనా వస్తున్నారు. ప్రధానంగా భారతదేశకు మొదటి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ ను అమరావతికి తీసుకురావడానికి అటు IBM అలాగే TCL LNT సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్వాంటం కంప్యూటర్ అలాగే క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్ అలాగే ఫైనాన్స్ ఇలా వివిధ రంగాలకు సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధి కూడా ఇక్కడ నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు ఇక్కడ చోటు దక్కే అవకాశం ఉందని ఒక అంచనా. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటం హబ్ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతోనే ఈ ప్రాజెక్ట్ ను తలపెట్టడం జరిగింది. అలాగే ఈ క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధనల కేంద్రాలు అలాగే గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు, పెట్టుబడులు, స్టార్టప్ ఎకో సిస్టమ్ వ్యవస్థ విస్తరణ అలాగే లక్షలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్వాంటం టెక్నాలజీతో అటు సామాన్యుడి జీవితంలో కూడా మార్పు వస్తుందని ప్రధాన అంచనా. ఏదైతే క్వాంటం టెక్నాలజీ ద్వారా ఫార్మా రంగంలో అలాగే పరిశోధనలు వేగవంతం కావడం, వ్యాధుల నిర్ధారణ మెరుగుపడటం, వ్యవసాయంలోనూ వాతావరణ అంచనాలు అలాగే నీటి వినియోగం, పంట దిగుబడి అంచనాలు ఖచ్చితత్వంతో ఉండటం అలాగే బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీలు కూడా భద్రత పెరగటం వంటి అనేక ప్రయోజనాలు దీని ద్వారా అందుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆగస్టు నాటికి ఈ క్వాంటం వ్యాలీ భవనం సిద్ధం చేసి డిసెంబర్ కల్లా క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సిలికాన్ వ్యాలీ IT విప్లవానికి నాయకత్వం వహించినట్లే అమరావతి క్వాంటం వ్యాలీ ప్రపంచంలోని బోస్టన్ అలాగే సింగపూర్, షాంఘై వంటి క్వాంటం కేంద్రాలతో సమానంగా నిలవనుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ భవిష్యత్తులో అమరావతి క్వాంటం కంప్యూటర్ తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. గౌతమ్, రైట్, ధన్యవాదాలు కృష్ణ.